ఎలా అనిపిస్తుందండి మీకు ఈ కార్యక్రమం అంతా? చాలా సంతోషంగా ఉందండి. నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. మా పాప చాలా చిన్నగా ఉండే అప్పటి నుంచి మాకు మంచిగా అవుతుంది. లాస్ట్ ఇయర్ మేము గృహప్రవేశం చేసుకున్నాము. ఈ ఇయర్ ఆ ఇంటికైనా అప్పులు తీరాలని కూడా వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంకా డెకరేషన్ కానీ అవి మండపం కానీ చాలా బాగా ఏర్పాట్లు చేశారు. కొంచెం ప్రశాంతంగా ఉంది. లాస్ట్ ఇయర్ చాలా ఒత్తిడి అయింది. ఈ ఇయర్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. తొందరగా వచ్చాము. చెప్పాలని ఎంతున్నా కాలం భక్తి టీవీ చూస్తూ ఉంటారా అండి? చూస్తూ ఉండమండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ తిరుపతి ప్రోగ్రామ్స్ కానీ అన్ని లైవ్ లో చూస్తాం. ఫ్రైడే రోజు కంపల్సరీ అమ్మవారి స్తోత్రాలు వింటాము. రాముడి యొక్క గొప్పతనాన్ని చాలా సంతోషం. క్లుప్తంగా వర్ణిస్తూ చిన్న పాప శ్లోకం చెప్తుందంట, విందాము. నీ పేరేంటమ్మా? నిషిత. ఏం శ్లోకం పాడుతావు తల్లి? రాముడి గురించి పాడు. 16 కళలతో నిండిపోయినటువంటి వాడు, బ్రహ్మాండ రూపంగా నిలిచినటువంటి వాడు ఎలాంటి వాడని వర్ణిస్తున్నాడు. ఏ రకంగా ఎక్కడి నుంచి ప్రారంభించాడు? వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్ సూపర్. నమస్కారం అండి, మీ పేరు? మాధవి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? హౌసింగ్ బోర్డ్. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చారా? ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? చాలా ఇష్టం, చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? పెట్టిన కానీ వస్తాను, స్టార్ట్ అయిన కానీ చూస్తాను. అవునా? అయితే కోటి దీపోత్సవం నిర్వహించిన నరేంద్ర చౌదరి గారు మీకు తెలుసా? అంటే తెలుసా అంటే టీవీలో చూడటం. భక్తుల నుంచి ఏమీ ఆశించకుండా, అంటే జనాల నుంచి ఏమీ ఆశించకుండా కేవలం ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నారు. దీని మీద చాలా బాగుంది. చాలా ఎంత భాగ్యం ఉంటే అయితే వస్తుంది కదా. ఎంత అదృష్టం అనుకుంటారా మేము ఇక్కడికి రావడం కూడా. భక్తి టీవీ చూస్తూ ఉంటారా? భక్తి టీవీ ఎప్పటికీ చూస్తాం. మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏంటి భక్తి టీవీలో? భక్తి టీవీలో అన్ని చూస్తాం, ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇంకా మాకు ఏం పని, అదే పని కదా ఈ వయసులో. ఎన్నో భక్తి ఛానల్ ఉన్నా సరే భక్తి టీవీ ఇండియాలో నెంబర్ 1 ఛానల్. మీకు తెలుసా? మేము భక్తి టీవీ చూస్తాం. ఓకే అండి, సరే అండి. ఇంత చేసిన వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. మన ఈ ఛానల్ వాళ్ళకు కూడా ఇదంతా ప్రోగ్రామ్ మంచిగా వీళ్ళందరికి సౌకర్యం చేసి ఇదంతా మనకు చూపించినందుకు, ఎక్కడెక్కడో వచ్చి చూసినందుకు చాలా సంతోషం. భగవంతుడి ఆశీర్వాదం అందరికి ఉండాలి. ప్రతి సంవత్సరం ఇట్లనే జరగాల. ప్రతి సంవత్సరం మేము వస్తున్నాం. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎన్నో ప్రవచనాలు వింటూ ఉంటాం మనం. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా ఆనందంగా ఉందండి, బాగా ఉత్సాహంగా, కన్నులు పండగలు సంతోషం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, మేము స్టేషన్ కనుపూర్ ఇప్పగూడెం నుండి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇయర్ వస్తామండి. బాగా అనిపిస్తుంది, మాకు చాలా బాగా అనిపిస్తుంది భక్తి టీవీలో చూస్తుంటే కూడా. ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్, ఈ కార్యక్రమంలో చేసిన ఏర్పాట్లన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము బోడుపల్లి నుంచి వచ్చామండి. మేము ప్రతి 5 years నుంచి వస్తాము. కోటి దీపోత్సవం అంటే మాకు చాలా అంటే చాలా, అసలు ఆ వైబ్రేషను, అసలు అది చూడడం ఎంత, అసలు ఎంత అంటే అంత ఆనందం. నిజంగా దిగి వచ్చి మాకు అంత స్పర్శ లీనమైపోతాడు. అంత బాగా అనిపిస్తుంది. భక్తి టీవీ చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా చూస్తూ ఉంటామండి. మాకు చాలా ఇష్టం. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం ఇక్కడికి. అంటే మేము ఇక్కడే ఉప్పల్లో ఉంటాం. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఊరు నుండి రమ్మన్నాను. నేనే స్టేషన్ కనుపూర్ నుండి వచ్చారు వీళ్ళందరూ. ఇక్కడ లోకలే, ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం. చాలా మంచి అనిపిస్తుంది అండి ఇక్కడ. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మీరందరూ ఇంటికి క్షేమంగా చేరుకోవడానికి నరేంద్ర చౌదరి గారు ఆర్టీసీ బస్సును కూడా ఏర్పాటు చేశారు. మీకు తెలుసా అండి? అది తెలుసండి, ఏర్పాటు చేశారు. బస్సులో క్షేమంగా అందరం వెళ్తామండి. ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ తీసుకొస్తున్నాడు. ప్రతి ఒక్క దేవుడిని ఇక్కడే దర్శించుకుంటున్నాం మేము. మీరు ఎక్కువగా మా భక్తి టీవీలో చూసే ప్రోగ్రామ్ ఏంటి? భక్తి టీవీలో ఏంటంటే ప్రతిరోజు నిత్యము దేవుళ్ళ గురించి ప్లస్ అన్ని ఇస్తారు. భక్తి టీవీలో అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. మేము బాగా చూస్తుంటాం లైవ్.
బాగా అనిపిస్తుంది. సంతోషం అండి, సంతోషం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి నుంచి వచ్చాము. మీ పేరేంటి? శోభారాణి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం కోటి దీపోత్సవ కార్యక్రమానికి నమస్కారం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది కోటి దీపోత్సవం. మన తెలుగు ఆధ్యాత్మికం హిందూ ధర్మం గురించి చెప్తున్నా చాలా బాగా నచ్చింది. ఎంతో మంది ప్రవచనకర్తలు, ఎంతో మంది మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా వస్తున్నారు. వారి ప్రవచనాలు కూడా మనకు వినిపిస్తున్నారు. ఈ రోజు హనుమాన్ పూజ అన్ని చూస్తున్నాం. టీవీలో కూడా రోజు 3 hours చూస్తున్నాం. అవునా? మా కోడలు కూడా రోజు చూస్తా ఉన్నాం. మీ పేరండి? వేణుకుమారి అండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం వస్తాము, చాలా బాగుంటది, బాగా ఎంజాయ్ చేస్తాము. దేవుళ్ళు తెలియని అన్ని తెలుసుకుంటా ఉంటాం ప్రవచనాల వల్ల. చాలా బాగుందండి. భక్తి టీవీ డైలీ మార్నింగ్ రాకపోతే అక్కడ పెట్టుకొని చూసుకుంటా ఉంటాము. చాలా ఆనందంగా ఉంటుందండి. ఇల్లు అంతా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది చేస్తా ఉంటే. చాలా సంతోషం అండి, చాలా బాగుంది. మనం ఒక్కరమే ఇంట్లో దీపాలు వెలిగించుకోవడం వేరు, కానీ కోటి దీపాలు వెలిగించడం వేరు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నరేంద్ర చౌదరి గారు, అలాగే రమాదేవి మేడం, మీకు తెలుసా అండి? చాలా ధన్యవాదములండి. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కరిని మెయింటైన్ చేయడం కష్టము, లక్షల మందిని మెయింటైన్ చేస్తున్నారంటే చాలా పేషెన్స్ ఉండాలి. దేవుడు వాళ్ళకి మంచి అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సంతోషం అండి. మీ పేరండి? స్వప్న. స్వప్న గారు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? లేదండి, ఎప్పుడు ట్రై చేశాను కానీ రావడానికి కుదరలేదు. ఈసారి మా అక్క వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట, సైనికులు, అందుకని ఈ ఇయర్ వచ్చాను. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రాంగణం అంతా? చాలా బాగుందండి, సూపర్ ఉంది. అసలు ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగా అనిపిస్తున్నాయి. అన్ని అందజేస్తున్నారు, ఆయిల్ దగ్గర నుంచి అన్ని దీపాలు అన్ని చాలా బాగా అనిపించింది. మీరు ఏమి తెచ్చుకోవద్దు, అన్ని ఇక్కడే ఇస్తారు నరేంద్ర చౌదరి గారు. యాక్చువల్లీ మాకు తెలియక మేము అన్ని తెచ్చేసుకున్నాము, బట్ అన్ని ఇక్కడే అవైలబుల్ ఇస్తున్నారు. చాలా హ్యాపీ. భక్తి టీవీ చూస్తూ ఉంటారా? చాలా చూసామండి, ఎవ్రీ ఇయర్ చూసేదాన్ని, బట్ ఈసారి నేనే చూస్తున్నాను, చేసేది మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సంతోషం అండి, సంతోషం. మీ పేరండి? నా పేరు చంద్రరేఖ. ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్. ఈ సంవత్సరమే వచ్చారా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా? ప్రతిసారి వస్తాము. ఈ కోటి దీపోత్సవం చాలా భక్తి టీవీ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తులో నిర్వహించడం చాలా గ్రేట్. అయితే భక్తి టీవీ ప్రతిరోజు పొద్దున్న టీవీలు తెల్లవారుగానే ఇంట్లో భక్తి టీవీ పెడుతూనే ఉంటుంది. అలాగే ఇంతమందికి ఇన్ని రకాలుగా దీపాలు అవి ఈ కార్తీక మాసంలో శివుడు హరిహరుల సమక్షంలో మీరు ఇంత బ్రహ్మాండంగా ప్రతిసారి చేయడం నిజంగా భక్తి టీవీ యాజమాన్యానికి చాలా ఇది చాలా హ్యాట్స్ ఆఫ్ టు భక్తి టీవీ అండ్ యాజమాన్యం. చాలా బాగా చేస్తున్నారు. ఇంతమందికి నూనె, దీపాలు, ఒత్తులు అన్నీ వారే అమర్చి దీపాలు పెట్టించి ఇంత పుణ్యం కల్పించడం చాలా గ్రేట్ అండి. చాలా భక్తి టీవీ అందరికి, టీం అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు. సంతోషం అండి, సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు? సైనిక్పురి. ప్రతి సంవత్సరం వస్తారా? అవునండి, మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చాము. అన్ని మామూలుగా ప్రమిదలు, ఆయిల్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నేను రావడం ఫస్ట్ టైము, సరే చూద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. సంతోషం అండి. అలాగే ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణకి ఒక్కొక్క డెకరేషన్ కూడా ఉంటుంది. అవునా? నాకు తెలియదండి, చూస్తాను. మ్యాక్సిమం డైలీ రావడానికి ట్రై చేస్తాను. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రాంగణం అంతా? చాలా బాగుందండి. రాముడు వారి గురించి, హనుమంతుడి గురించి, సీత గురించి చాలా బాగా చెప్తున్నారు. పిల్లలకి తెలియాలి, ఇప్పుడు వాళ్ళు ఎవరికి తెలియదు. సో ఇప్పుడు హనుమాన్ చాలీసా అంతా గోవింద అని కొట్టడం, సీతామాతకి జై కొట్టడం, రాముల వారికి కొట్టడం, గోమాత గురించి అయితే చాలా బాగా చెప్పారు. అవి పిల్లలకి తెలియాలి. మన హిందూ ధర్మం మనం నిలబెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే మన గురించి కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అది మన పరిస్థితి అలా ఉంది. కానీ అందరికీ తెలియాలి, మన ధర్మం మనం నిలబెట్టుకోవాలి, గోవదశ జరగకుండా చూసుకోవాలి, పిల్లలందరికీ పూజలు ఎలా చేయాలి, పురాణాలు ఏంటి అనేది చెప్తూ ఉండాలి. సంతోషం అండి, ధన్యవాదాలు. ఓం నమః శివాయ.